సార్ మన దేశంలోనే ఈ పాకిస్తాన్‌కి సంబంధించిన వాళ్ళు సపోర్ట్ జేయడమే మనకిప్పుడు ఈ ఉగ్రదాడులకు నాంది పలుకుతుంది అని జెప్పుకోవచ్చంటారు. ఎందుకంటే ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడిలో చాలా మంది ముస్లిమ్స్ హెల్ప్ జేశారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ అక్కడి వాళ్ళకి కూడా అంటే పాకిస్తాన్ ఉగ్రవాదులకు కూడా హెల్ప్ చేసింది కూడా ముస్లిమ్సే అని జెప్పేసి అంటున్నారు. ముస్లిమ్సే కాదు, మన దేశంలో చాలా మంది స్లీపర్ సెల్స్ ఉన్నారు. హ్మ్. మీరు ఇక్కడ బాంబేలో బాంబే బాంబేలో మొదట జరిగిన దాబూద్ ఇబ్రహీం టైంలో జరిగిన తాజ్ 1990s లో అవునండి. దాడి కానీ 9/11/20 ఎప్పుడు 26/11 ఏమో ఓకే. అప్పుడు జరిగినప్పుడు కూడా ఇక్కడ మనకి స్వీపర్ సెల్స్ ఉన్నారు. అదేవిధంగా బెంగళూరులో జరిగిన దాడప్పుడు కూడా స్వీపర్ సెల్స్ హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్లో జరిగినప్పుడు కూడా స్వీపర్ సిటీ. సెల్స్ ఇక్కడే ఉన్నారు. నిన్న పుల్వామా దాడిలో జరిగినప్పుడు కూడా, పెహల్గాంలో జరిగినప్పుడు కూడా లోకల్గా ఉండేవాళ్లే ఇచ్చినారు. లోకల్గా లేనిదే ఎవ్వడు రాలేడు. యు టేక్ ఇట్ గ్రాంటెడ్. అంత మాత్రం చేత ఇప్పుడు మన దగ్గర కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారు. వాళ్ళు యాక్టివేట్ అవుతారు. ఓకే. యాక్టివేట్ అయితేనే వాళ్ళకి ఇప్పుడు బయట నుంచి వాళ్ళేమి విమానంలోంచి దిగిపడి వచ్చి డైరెక్ట్గా అటాక్ చేసేదానికి వీలు కాదు. ఇక్కడ స్థావరం ఉండాల. నిన్న పుల్వామా దాడిలో కానీ, పెహల్గాం దాడిలో కూడా అక్కడ ఉండి రెక్కి నిర్వహించి అనువుగా ఉన్న ప్రదేశం చూసి వాళ్ళు పోలీసులకు చిక్కరని తెలిసి దాడి చేశారు. అక్కడ లోకల్స్ డెఫినెట్గా ఇప్పుడు 1000 మంది ఉన్న దగ్గర అందరూ ఒకే మైండ్తో ఉండరు. కొందరైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఇప్పుడు మీకు నాకే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. సో అందువల్ల ఈ విధంగా ఉన్న వాళ్ళే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్న వాళ్ళే కొందరు వాళ్లకు ఒత్తాస పలికి స్వీపర్ సెల్స్గా మారి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదంతా చేశారు. డెఫినెట్గా ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఏరేస్తాం కదా. అదేవిధంగా ఇప్పుడు 100కి అప్పుడు 10 మంది స్వీపర్ సెల్స్ పోయాడు, ఇప్పుడు 100కి అర్ధ మెంబర్ కూడా పోని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్లకు ఒత్తాస పలికినంత మాత్రాన ఇప్పుడు మీరు కాశ్మీర్లో వాళ్ళు ఒత్తాస పలికి కాశ్మీర్లో జాయిన్ చేసుకుంటారనే హోప్ కొంతవరకు ఉండేది. ఇప్పుడు కాదు. ఎందుకంటే పేద దేశం, వాళ్ళకే తిండి లేక అడకు తింటున్నారు. సో మనకేం పెడతారనే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు 10 ఏళ్ల క్రితం మాట్లాడిన దానికి, 5 ఏళ్ల క్రితం మాట్లాడిన దానికి, పోయిన సంవత్సరం మాట్లాడిన దానికి, ఈ సంవత్సరం కాశ్మీర్లో మాట్లాడిన దానికి మీరు 2019కి ముందు ఆర్టికల్ 370కి ముందు మాట్లాడిన కాశ్మీరీలు, ఆర్టికల్ తీసిన 3 ఏళ్ల తర్వాత మాట్లాడిన కాశ్మీరీలు, ఇప్పుడు మాట్లాడిన కాశ్మీరీల్లో మీరు అప్పుడు 100 మంది పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తే అది 2002కి వచ్చేటప్పటికి అది 10కి పడిపోయింది. 2003కి వచ్చేటప్పటికి అది 5కి పడిపోయింది, 2కి పడిపోయింది. ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళ సంఖ్య లేదు. అందరూ కూడా కర్స్ చేస్తున్నారు పాకిస్తాన్ని. కాబట్టి ఎంటైర్ కాశ్మీర్ కానివ్వండి, అదేవిధంగా స్వతంత్ర కాశ్మీర్ కానివ్వండి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానివ్వండి, పిఓకేలో కానివ్వండి, అంతా కూడా భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి స్థానికంగా మనం ఏం చేసినా మనకు ఒత్తాస పలుకుతారు, మనకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మన ఆర్మీకి కూడా మీరు ఒకటి మనసులో పెట్టుకోండి, పిఓకేలో కూడా మన ఆర్మీకి స్వీపర్ సెల్స్ 100కి 100 పాళ్ళు ఉంటారు, ఉన్నారు, ఉండి తీరుతారు. ఎందుకంటే అది మన దేశం అంటే వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు, యాక్చువల్ పరిస్థితులను చూసుకుంటే ఎక్కడ మెరుగైన జీవితం ఉంటుంది అనుకుంటే ఇండియాలోనే ఉంటుంది అనేది యావత్ ప్రపంచానికి తెలుసు. కాబట్టి వాళ్ళకు తెలుసు. సో డెఫినెట్గా యుద్ధము జరుగుతుందంటే జరగాల్సిన అవసరం లేదు. నాకు చెప్తే ఇదే చాలు. అడుగు తింటారు, ఇంతరు అంటారు, యుద్ధం వస్తుంది, వాళ్ళకి వాళ్ళు నాశనమై కొట్టుకుంటారు. అదే కాకుండా నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు పిఓకేలో ఎవరైతే ఈ బాంబు దాడులు సృష్టించారో ఆతంకవాదులు, ఉగ్రవాదులు, వాళ్ళ స్థావరాలు ఏమైతే ఉన్నాయో మొత్తం నాశనం చేస్తారు, చేసి తీరుతారు, చేస్తారు. ఇవాళ కాకుండా రేపు చేస్తారు. ఒకటి, వాళ్ళను పెంచి పోషించే మదరసాలు, అదేవిధంగా వాళ్ళను చేసే మిలిటరీ క్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో, లాంచింగ్ ప్యాడ్స్ ఎక్కడ ఉన్నాయో అన్నిటిని డిస్ట్రాయ్ చేసేసి పిఓకేని మన ఆదాయం తీసుకుంటారు. ఇవాళ రేపా ఎల్లుండి అనేది వేసి చూడాలి. ఇటు చైనా హిమాలయాల్లో అంటే రెచ్చగొట్టే పనులు చేస్తుంది. అంటే ఒక యుద్ధ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? చైనా కావాలని రెచ్చగొడుతుంది అనుకోవచ్చా ఈ 2 దేశాలని? చైనాకు ఆల్రెడీ 2 కాళ్ళలో ఒక కాళ్ళు ఇరిగిపోయింది. ఎందుకంటే మెయిన్ ఎక్స్పోర్ట్స్ యూరోపియన్ కంట్రీస్కి అమెరికాకి. అమెరికా వాత పెట్టింది.
ఉమ్, మనకు 23% పెడితే వాళ్ళకి 29% వేసింది. అవును. చాలా ఎక్స్‌పోర్ట్స్ అన్నీ ఆగిపోయినాయి. ఉమ్, సో, మనతో ఫ్రెండ్లీగా ఉంది. మన మన ప్రొడక్ట్స్ ఎక్కువ పోతున్నాయి. అవును. అదిగా ఈ వాళ్ళ దేశంలో ఉండేటువంటి వ్యవహారం ఏమంటే ఇంగ్లీష్ స్పీకింగ్ లేదు వాళ్ళకి. అవును. ఇంగ్లీష్ లేదు కాబట్టి వాళ్ళ దేశంలో నుంచి ఇతర దేశానికి పోయి పనిచేసే వాళ్ళ సంఖ్య తక్కువైపోయింది. అదేవిధంగా వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా ఇప్పుడు చైనా ప్రొడక్ట్స్‌ని అమెరికా అంత టాక్స్ ఏసిన తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ తగ్గిపోయింది. తగ్గిపోయింది. సో, ఇప్పుడు మా నెక్స్ట్ వచ్చి బాగా వాడేది భారత్ ఉండేది. మనము వాళ్ళు మనతో గిల్లుకుంటే మనము అదే పని చేస్తాము. సో, ఉమ్, మెయిన్ ప్రొడక్ట్స్ ఎక్కడైతే అమ్ముకోవాలో అక్కడ వాళ్ళకి అమెరికా పోయింది, ఇండియా పోయింది. మనతో పాటుగా మిగతా కంట్రీస్ కూడా కొన్ని పోతాయి. ఓకే. సో, ఆయనకు వాళ్ళకే దెబ్బ. ఉమ్, కాదనుకుంటే వాళ్ళకే దెబ్బ. అదే కాకుండా పక్కనే పుల్లలాగా ఆఫ్ఘనిస్తాన్ ఉంది. వాళ్ళు కూడా ఇష్టపడటం లేదు. ఇంకో పక్క ఆలోచిస్తాను. ఆ! కాబట్టి డెఫినిట్‌గా వాళ్ళు కూడా అంత తొందరపడి చైనా వాళ్ళు కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళు బ్రతకాల. వాళ్ళు సామర్థ్యాన్ని పెంచుకొని అనేవాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్‌ని అమ్ముకోవాలనుకునేవాళ్ళు మనతో సహిక్యాన్ని ఫ్రెండ్లీగా లేకపోయినా గొడవకు మాత్రం దిగరనేటువంటిది నా భావన. అంటే మోడీని ఎందుకు టార్గెట్ చేశారనుకోవచ్చంటారు సార్? అంటే ఎందుకంటే ఆ రోజు అంటే నా భర్తని చంపేసారు, నన్ను చంపేయండి అని చెప్పేసి భార్య అన్నప్పుడు, మీ మోడీకో ఎళ్లి చెప్పుకోపో అని చెప్పేసి అన్నారు. అంటే అట్లా కాదు. మోడీని ఎందుకు టార్గెట్ చేశారు వీళ్ళు? కాదు. ఒక మాట చెప్తానమ్మాయి హారిక. ఇప్పుడు ఈ వు వాళ్ళు చంపిన తర్వాత రెడ్డన్నకి చెప్పుకోపో అంటే ఎవరికి మిమ్మల్ని టార్గెట్ తెలుస్తుందా? చేసాడు. అహా! ఎవరికి తెలుస్తుంది? హ్మ్. చెప్పు. అంతే. లేదు. ఒక ఎమ్మెల్యేనో, మినిస్టర్‌నో చెప్పారనుకోండి ఎవరికి తెలుస్తుంది? సో, హ్మ్. ఆ దేశం అది కాదు దాదాపు ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు మోడీ అనే పదం అందరికీ తెలుసు. అవును. సో, ఆయన ఆ మాట చెప్తూ వానికి అదే చెప్పుంటారు. హ్మ్. భారతదేశానికి ఎవరు ప్రధాని, ఎవరు కాపాడుతున్నారు అనంటే మోడీనే. హెడ్ వచ్చి మోడీనే. ఏమో హ్మ్. ముర్ముగం పేరు చెప్పలేదే. ఆమె చెప్పలేదు. ఎవరికి తెలీదు కాబట్టి. ఆయన మోడీకి చెప్పుకోపో అన్నారు. అంటే, అంటే ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన పేరు. దే వాంటెడ్ టు ప్రాపగాండా దెమ్‌సెల్ఫ్. అంతే. అందువల్ల ఆయన పేరు చెప్పినారు. లేకపోతే ఎవరి పేరు చెప్పరు. నీ పేరో, నా పేరో. అంటే మతం పేరుతో ఇప్పుడు ఈ దాడి జరిగింది గదా! కావాలనే మోడీ పేరు తీసుకొని ఉంటారు అని జెప్పేసి అని అంటున్నారు. లేదు. హ్మ్. ఇప్పుడు హ్మ్, ఇంతకాలం ఏం జరిగిందంటే, వాళ్ళ దృష్టి వేరే. ఇది చాలా ఇంపార్టెంట్. హ్మ్. వాళ్ళేం చేశారు ఇంతకాలం పుల్వామా దాడి గాని, ఇంకో దాడి గాని ఏం జరిగిందంటే, ఇన్ని సార్లు కవ్వింపు చర్యలు చేసినా, చాలా వందల సార్లు అటాక్ చేసినా, మిలిటరీ వాళ్ళ పైనే అటాక్ చేశారు. ఆ! మిలిటరీనే టార్గెట్ చేశారు. కానీ, ఎప్పుడు కూడా వాళ్ళు ఇద్దరు మిలిటరీ వాళ్ళని చంపితే మనోడు పోయి 100 మందిని చంపేసొచ్చినారు. అవును. సో, అది జరిగింది. సో, అప్పుడేమైంది? వాళ్ళు ప్రపంచ దృష్టిని ఆకర్షించలేకపోయినారు. వాళ్ళేమనుకున్నారంటే, ఇంటర్నల్‌గా ఇండియాలోకొచ్చి హ్మ్. అబ్బాయిలనైతే బట్టలిప్పి చూసి, హ్మ్. వానికి ఖత్నా కాలేదని తెలిసి, కలాం చదవమని చెప్పి, హ్మ్. ముస్లిములని కాని వాళ్ళని టార్గెట్ చేసి చంపితే, ముస్లిమ్స్‌కి, హిందూస్‌కి గొడవ పడతారు. హ్మ్. ఇక్కడ ఉండే వాళ్ళ ఇద్దరి మధ్య అంటే మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళొచ్చి ఈ ముస్లిమ్స్‌ని వదిలిపెట్టి హిందువుల్ని బట్టలిప్పి మరీ చూసి హిందువులనే టార్గెట్ చేసి చంపారు. కాబట్టి మనోళ్ళకే జిందాబాద్ చేద్దాము. సో, అప్పుడేమైతుంది వాళ్ళకి వీళ్ళకి అంతర్యుద్ధం వస్తుంది. హ్మ్. కొట్లాడుకుంటారు. అప్పుడు మనం ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఒక చెడ్డ తలంపుతో ఇది చేసినారు. అది రివర్స్ గేర్ అయింది. ఇప్పుడు అంతే. అందరూ కూడా వాళ్ళ పైనే తిరగబడుతున్నారు. వాళ్ళ కులస్తులే వాళ్ళ పైనే వాళ్ళ హ్మ్. మతం వారే తిరగబడుతున్నారు. ఎవరైనా చేస్తారు. మనకైతే దేశం ఫస్టు. అవును. తర్వాతే ఏదైనా. తర్వాత మతమైనా, కులమైనా ఏదైనా. నన్నడిగితే మిలిటరీకి సహాయం చేసే వ్యవహారమే వస్తే నేను కూడా డెఫినిట్‌గా నాకు హ్మ్. తోచింది నేను సహాయం చేస్తా. గొప్పగానే చేస్తా నేను కూడా. ఎందుకంటే దేశము, మన మిలిటరీ మనకు ప్రాధాన్యత. మన వాళ్ళకే మన దేశమే ప్రాధాన్యత మనకు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరైనా మనకు దగ్గర ఉండేటువంటి మన కర్ణాటక మినిస్టర్ అయితే నాకు బాంబులు కట్టండి పోయి పాకిస్తాన్‌లో దూకుతాను, ఏదో చేస్తానని అవును. ఆయన ఇచ్చాడు. అందులో కూడా చాలామంది కూడా ముస్లిం పెద్దలు లేదు వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళని శిక్షించండి, యుద్ధం చేయండి, వాళ్ళని చంపేయండి అంటున్నారు. అసలు సో, ఇస్లాంకి సంబంధమే లేదు ఆ! వాళ్ళు. ఇట్లా చేసేవాళ్ళు ఇస్లామే కాదు, ఇస్లాం మతమే కాదు, ఇది తప్పిది. హ్మ్. అమాయకుల్ని పుట్టన పెట్టుకోవడం అని చెప్తున్నారు కాబట్టి డెఫినిట్‌గా ఇది వాళ్ళకి గొడ్డలి పెట్టు తిరిగింది. ఇప్పుడు వాళ్ళు
వాళ్ళు వేసిన బాణమే మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళకే కొట్టుకునేది. ఇది స్ట్రాటజీ ఈ విధంగా ఓకే. అనుకున్నారు. అది రివర్స్ అయిపోయింది. అంటే ఫైనల్ గా ఏం జరగబోతుంది అంటారు సార్ ఈ ఇండియా పాక్ మధ్యలో? డెఫినెట్ గా ఏదో గొప్పది జరిగిపోతుంది. అంటే ఒక సర్ప్రైజ్ అయితే వస్తది అంటారా? సర్ప్రైజ్ డెఫినెట్ గా వస్తుంది. అది ఏ రూపంలో, యుద్ధ రూపమా, ఇంకొక రూపమా అనేది వేచి చూడాలి. మనమంతా కూడా ఇప్పుడు ఈ ఊహమా, ఆ ఊహమా అంటే నిజంగా ఇప్పుడు ప్రధాని వాళ్ళకి త్రివిధ దళాలకి పిలిచి, నాయనా మన దేశాన్ని కాపాడే దిశలో మీరు ఎటువంటి చర్యను తీసుకున్నా మేము సమర్థిస్తాము అని క్యాబినెట్ కమిటీ మీటింగ్ లోనే అవును. చెప్పినారు. ఫ్రీ హ్యాండ్ ఇప్పుడు ఇచ్చేసారు. కాబట్టి వాళ్ళు నువ్వు నువ్వు చే- ఒక కే- నువ్వు ఒక చిన్న గులకరాయితో కొడితే నేను కంకరాయితో కొడతా, నువ్వు కంకరాయితో కొడితే నేను కట్టరాయితో కొడతా. అది పరిస్థితి. ఉమ్. అది జరుగుతుంది. ఇవాళ అవును. కాకపోయినా రేపు జరిగేది అదే. చూడాలి, మనం వేచి చూడాలి. అంతర్యుద్ధం వచ్చేటట్టు చేయగలిగి వాళ్ళని కొట్టుకొని మన చేతులకి మట్టి కాకుండా ఉమ్. ఉండే పరిస్థితే కల్పిస్తారు అనుకుంటున్నాను నేను. ఓకే. అది దగ్గరలోనే ఉంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. తిండి గింజలు దొరకడంలా, ఉమ్. మరి నిత్యావసర వస్తువులు దొరకడంలా పేదవాళ్ళు ఎట్లా బతుకుతారు? పేదవాళ్ళు ఏం చేస్తారు? ఈ ఉన్నవాళ్ళ మీద పోతారు, పడతారు, వాళ్ళని ఎత్తిపోయిన షాపులు అన్నిటిని లూటీ చేస్తారు. డెఫినెట్‌గా జరుగుతుంది. మిలిటరీకి, లోకల్‌కి పడుతుంది. మిలిటరీ వాళ్ళు ఉమ్. అడ్డం పడతారు. పోలీసు వాళ్ళు అడ్డం పడతారు. లూటీలు కాకుండా. అప్పుడు ఈ అంతర్యుద్ధం స్టార్ట్ అయితుంది. అంటే మన ఇంకో ప్రశ్న సార్ ఏంటంటే అటు ప్రజలకి ఇవ్వడానికి ఏమీ లేదు ప్రభుత్వం దగ్గర. అంటే పాక్ ప్రభుత్వం దగ్గర. కానీ ఉగ్రవాదాన్ని మాత్రం పెంచి పోషిస్తున్నారు కొన్నేళ్లుగా. అసలు వాళ్ళకుండేది ఎలా సార్? అదొకటే గదా! అదొకటే ఉంది. ఓకే. వాళ్ళు జనరల్‌గా ఎట్లా ఉండాలి దేశం అంటే, ఉగ్రవాదాన్ని మన దగ్గర ఎవరన్నా ఉగ్రవాదం అంటే క్యాన్సర్. ఆ! నీ దేశంలో క్యాన్సర్ అంటే నీ శరీరంలో క్యాన్సర్. దాన్ని నువ్వు తుదముట్టించాలి. లేకుండా చేయాలి. నువ్వు ఎదుటివానికి ద్రోహం చేసేవాడు నీ పైన కూడా తిరుగుబాటు చేయొచ్చు ఇవాళ కాకపోయినా రేపు. హ్మ్. ఆ ఉద్దేశంతో ఉండాలా. దాంతోనే నువ్వు ప్రొడక్టివిటీని పెంచయ్యా. వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించు. చైనాతో పోటీ పడు. చైనా దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకో. భారతదేశం నుంచి టెక్నాలజీ తీసుకో. పిల్లల్ని చదివించు. దేశాలకు పంపించు. నైపుణ్యాన్ని నీకు మంచి రిసోర్సెస్ ఉన్నాయి. సారవంతమైన భూములున్నాయి. ఒక ఎకరాకి 50 క్వింటాలకు బదులు 50 బస్తాలకు బదులు 50 క్వింటాలు ఎట్లా పండించాలో చూడు. పిల్లల్ని ఎడ్యుకేట్ చెయ్యి. మంచి స్థితిమంతుల్ని చెయ్యి. మంచి ఇండస్ట్రీస్ పెట్టు. ప్రొడక్షన్ చేసుకునేట్టు పోనిచ్చి, ఎప్పుడూ దొడ్డిదారిన పోయి వాళ్ళని కొట్టిరా, వీళ్ళని కొట్టిరా, వాళ్ళ దొంగతనం చేయి, వీళ్ళ దొంగతనం చేయి అంటే హ్మ్. ఎంతకాలం ఉంటుంది? ఓకే. డెఫినెట్‌గా ఇవాళ కాకపోయినా రేపు. ఇప్పటికే చాలా బుద్ధొచ్చింది. వాళ్ళ దేశ ప్రజలే మీరు వద్దని చెప్పి తిరుగుబాటు చేసి ఈ చాలా దేశాల్లో జరిగిన తిరుగుబాటు ఇక్కడ జరుగుతుందేమో. డెఫినెట్‌గా అదే జరుగుతుంది. ఆ ఓకే. తిరుగుబాటు అంటూ వస్తే పాకిస్తాన్ అంటూ ఉండదు. ఓకే. ముందు ఓకే. మనం అనుకుంటున్నాం ఆ! పాకిస్తాన్ డెమోక్రసీ అని. కాదది. అది మిలిటరీ గవర్నమెంట్. అవును. ఆ! ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. సో చూసారు గదా! అంటే ఒకవేళ భారత్, పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కానీ యుద్ధమే ఎందుకు? మనం ఎలాగో అష్టదిగ్బంధనం చేసాం. అదే కంటిన్యూ చేస్తే అసలు యుద్ధమే అవసరం లేదు. అంతర్యుద్ధం వచ్చి